వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మనం గ్రామ సర్పంచుల బాధలు అంటే వాళ్ళకు ఉండేటువంటి బాధలు నిజంగా ఎవరికి ఉండవు, మనం అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం వికారాబాద్ జిల్లాలో నవాబ్పేట మండలంలో ఏక్ మామిడి గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి మహమ్మద్ రఫీ గారితో ఉన్నాం. అన్నని అడిగి అసలు ఈ వైట్ షర్టు ప్యాంట్ వెనక ఉన్నటువంటి బాధలు ఏంటో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఇప్పుడు గ్రామ సర్పంచ్లు మేము చాలా చోట్ల చూస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా మా గ్రామంలో కూడా ఒక సర్పంచ్ ఉంటాడు, వాళ్ళ బాధలు కూడా మేము దగ్గరుండి చూసాం. కాబట్టి అసలు మీ గ్రామంలో ఉన్నటువంటి బాధల గురించి, అసలు మీరు సర్పంచ్గా రావడానికి ఫస్ట్ కారణం ఏంటి, నిలబడడానికి? అయితేనా ఇక్కడ నేను ఇంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితము ఉప సర్పంచ్గా ఉంటే, ఓకే. అయితే రాజకీయం మనకు మనకి ఓటాకు వచ్చినప్పటి నుంచి కొద్దిగా రాజకీయం దాని మీద షోక్ ఉండడం, ఏదో ఒకటి చేయాలి గ్రామంలో ఊర్లలో, ఏమో మనం చేయాలి, మనం నిలబడాలి, మన నుంచి అయినంత సాయం చేయాలి అనే దాని గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుండే. దాంట్లో నేను వచ్చి ముందుగా వార్డ్ నెంబర్కి 8 అయ్యి ఉప సర్పంచ్ తీసుకున్నా. ఆ 10 ఏళ్ల కింద తీసుకున్న తర్వాత పబ్లిక్ నమ్మింది కనుక, అరే మంచివాడు, నలుగురితో ఉంటాడు పిల్లగాడు, మేము పిలుస్తూ వస్తుంటాడు పోతుంటాడు, ఏమైనా పని ఉన్నా చేస్తాడు అని అది వచ్చిన తర్వాత మళ్ళా బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది. దాంట్లో నేను సర్పంచ్గా గ్రామస్తులు అందరూ చెప్పిన తర్వాత వాళ్ళ మందలో కూర్చొని మాట్లాడుకోవడం, దాని తర్వాత వచ్చి నేను సర్పంచ్ చేయడం, గ్రామస్తుల ఆశీర్వాదంతో నేను సర్పంచ్గా గెలవడం. చలో చెప్పిన వాటి గురించి మనం పనులు అయితే చేయాలి కదా, కంపల్సరీ మాట ఇచ్చినాం కదా అనే దాని మీదనే కాన్సెప్ట్ తోటి ఎమ్మెల్యే గారు ఎంటర్ ఉండడం, యాదన ఎంటర్ కొన్ని ఉండి మనం పనుల గురించి అడగడం, కొంచెం ఫండ్ అయినా పెట్టడం, ఎంపీ సాబ్ రంజిత్ రెడ్డి గారు పెట్టడం, దాంట్లో ఎన్ఆర్జీఎస్ ఫండ్లు అనేటి గిటంగా రావడం, దాంట్లో గిటంగా మేము శ్మశాన వాటికలు. ఓకే. మీ ఊర్లో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? వాటర్ ప్రాబ్లం లేదన్న. వాటర్ ప్రాబ్లం అంటే మనకు గల్లీకి బోరు లేకపోతే బావి ఉంది ఒకటి. మిషన్ భగీరథ నల్లాలు ఇంటింటికి నల్లాలు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు మనం వచ్చిన తర్వాతనే మొత్తం టోటల్ పైప్ లైన్ వేపించడం జరిగింది, ఇంటింటికి నల్లలు గిటం ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ వాటర్ ప్రతి నల్లాల రూపంలో ఉన్నాయి. ఓకే. వాటర్ అయితే మీ ఊరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే మీ మండలం అంటే మీరు సర్పంచ్కి ఎన్ని గ్రామాలకు ఉంటుంది? ఇప్పుడైతే కేవలం ఒకటే ఊరికి. ఇప్పుడైతే ఎంతమంది ఉంటారు మీ గ్రామం? 3000 జిల్లా ఓటర్స్ ఉంటారు ఇక్కడ మన దగ్గర. 8000 దాకా జనాభా ఉంటుంది. అంటే పెద్ద ఊరే. ఓకే. మీరు వాటర్ ప్రాబ్లం లేదన్నారు, అంటే బిఫోర్ ఉండేదా? బిఫోర్ ఉండేది. మీరు సర్పంచ్ కాకముందు ఉండేది. ఎందుకంటే నల్లాలు అనేవి ఇంటింటికి లేకుండే, కొన్ని నల్లాలు ఉంటుండే, పాత పైప్ లైన్ నుంచి నల్లల బావి నుంచి సప్లై ఉంటుండే. ఇప్పుడు నల్లల బావిలో మా దగ్గర మంచిగా నీళ్ళు ఉంటాయి, పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు అనేది అందరు తాగడం ఇటం జరుగుతుంది. ఓకే. డ్రైనేజీ వ్యవస్థ ఎట్లుంటుంది? డ్రైనేజ్ వ్యవస్థ ముందు లేకుండా, నేను వచ్చిన తర్వాత అండర్ డ్రైనేజ్ అనేది టోటల్ లేకుండే మా దగ్గర ఊర్లో. నేను వచ్చిన డ్రైనేజే లేకుండా ఖాళీ సైడ్ డ్రైన్లు ఉంటుండే, మోరీలు అవి ఉండే పాతవి, అవి తీసేసి అండర్ డ్రైనేజ్ లైన్ చేయడం జరిగింది. కొత్త డ్రైనేజ్ లైన్లు లేని జాగాలో కొత్త చేయడం జరిగింది. ఇది చేసుకుంటే మేము అండర్ డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్ అనేది కంపల్సరీ మన ఊర్లో అయితే. ఇంకా అండర్ డ్రైనేజ్ లైన్ అనేది బ్యాలెన్స్ ఉంది, వాటర్ లైన్ అనేది కంప్లీట్ ఉంది. ఓకే. డ్రైనేజ్ లో కొంత సమస్య, సీసీ రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇంకా కొద్దిగా ఉన్నాయి. అంటే ఒక 100కి ఎంత పర్సెంటేజ్ క్లియర్ చేసి ఉంటారు? అంటే 100కి ఇప్పుడు ఎంత లేదన్న 70% క్లియర్ చేసినాం మనం. ఇంకా 30% అనేది డ్రైనేజ్ లైన్స్. ఇది అంటే జనరల్గా ఏంటంటే అంటే ఇప్పుడు చాలా మందిని అడిగితే మా ఊరిలో మొత్తం అసలు అన్ని అయిపోయినాయి అంటారు, మీరు ఒక్కరు మాత్రం ఇంకా చేయాల్సిన బ్యాలెన్స్ ఉండదు అని చెప్పి. అయితే వాస్తవంకి మనం ఒట్టిగా చెప్పుకొని చేసుడు కంటే, వాస్తవంకి లేని దానికి ఏడికెళ్ళినా కానీ కష్టపడైనా సరే మినిస్టర్ల దగ్గరకైనా పోని ఏడికైనా పోని, సర్పంచ్ అన్నాక ఎన్నుకున్నాక ఊరు వాళ్ళకి అది ఉండదు. ఏముంటుంది, ఒక సర్పంచ్ ఉన్నాడు, పోయి టాలెంటెడ్ ఉన్నాడు, ఏమైనా చేయగలుగుతాడు, తేగలుగుతాడు అనే నమ్మకంతో మనకు గెలిపించాను. నాకు ఫండ్సే వస్తలేవు, వాళ్ళు పెడతాను లేరు అంటే మనం దానికి ఏం లేదు. మన సొంత తెలివితోటి మినిస్టర్ల దగ్గరికి పోతామా, ఎమ్మెల్యేల దగ్గరికి పోతామా, ఎంపీల దగ్గరికి పోతామా, ఏమైనా చేయాలి, మన ఊరినైతే డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి పని చేసినాం మనం. అయితే స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూల్స్ మన దగ్గర ఇప్పుడు మంచిగా ఉన్నాయన్న. మొన్నటి గిటంగా ఈ స్కూళ్ళలో గిటంగా వైరింగ్స్, ఫ్యాన్స్ అవి అనేది ఇప్పుడు కొత్తగా బడి ఏదో దాని లెక్కలో పెట్టిన కనుక అవి కొన్ని పనులు అయితే ఇప్పుడు నడిచినాయి. టాయిలెట్స్ అసలు గిటంగా రిపేర్లు నడుస్తున్నాయి. అయితే మనం ఉన్నప్పుడు కొన్ని చేసినాము, ఇంకో లేనవి గిటంగా కొన్నిటికేమో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉండి చేసుకుంటున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పనులు అయితే మీరే చేస్తారు, మీరు గతంలో మీరే ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే పని దిగటంగా ఎవరిదైతే తొందరగా చేస్తారు, ఇంకోటి పని నీట్ ఉంటుంది అనేది వాళ్ళతో పనులు చెప్పాలన్నట్టు చెప్పిస్తున్నాను.
ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమన్నా ఓన్లీ అరే మనం మైనారిటీలం కదా, లేకపోతే మనకే మన వాళ్ళనే చూసుకోవాలని ఏమన్నా కొంతమంది అనే వాళ్ళకి ఏమంటారు? అయితే ఇంకోటమ్మా కొంతమంది అంటారు వాస్తవంకి అయితే ఇప్పుడు మన ఊరు జనాభా లెక్కల మైనార్టీ ఓట్లు 600 చిల్లర ఓట్లే ఉన్నాయి కదా. మిగతా మొత్తం టోటల్ 2,400 ఓట్లు మొత్తము అదర్ క్యాస్ట్. అయినా ఇక్కడ గెలుస్తున్నామంటే మనం అందరిలో మంచిగా అన్నదమ్ములాగా కలిసి ఉండి అన్నదమ్ములలాగా ఉండి, ఇప్పుడు మా దగ్గర వరుసల గిట్టంగా మాది ఉంటుంది అన్న. ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటాము, మనకు అన్న అంటాము, తాత అంటాము, బావ అంటాము, మామ అంటాము. అయితే విలేజ్ లాంగ్వేజ్ ఇది. ఈ విలేజ్ దాంట్లో గిట్ట ఇంకోటి ఏంటి, అందరిలో కలిసిపోవడమే ముఖ్యం. నేను తోపు నానుకొని ఉన్నోనికి ఎవరి గిట్టంగా ఎవరింట్లో ఎవడు అడుగు తింటలేడు. మనకి నువ్వు ఏడా ఉంటే యాడ్ని పెడతారు ఎవడైనా. మనం నలుగురిలో ఉన్నాం కనుక నలుగురు మనతోటి ఉన్నాం. అంటే నేను ఆల్రెడీ గ్రామంలో విచారించే అసలు ఏమైనా క్యాస్ట్ పరంగా మైనార్టీలు వాళ్ళకే చేసుకుంటాడా అనేసి అడిగితే లేదు, అందరినీ సమానం చూస్తే వాళ్ళకి ఏం లేదని చెప్పారు. జస్ట్ మీరు మీ దగ్గర నుండి ప్రజలకు కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతో ఆ క్వశ్చన్ అడిగాను. అయితే సరే ఓకే, మరి వాటరు కొద్దిగా ప్రాబ్లం, రోడ్లు ప్రాబ్లం అంటే కొద్దిగా ఉంది, 30% పని అనేది బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఇంకొకటి కూడా విన్నాను, చాలా మంది సర్పంచులు చాలా మంది చెప్తున్నారు, కానీ చాలా మందికి బిల్లులు రాలేదు. మీకు ఎంత రాలేదు? ఇక జగమిగిలిన సత్యం అన్నట్టు అది అందరికీ తెలిసిందే అన్నది. చాలా మంది ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు ఎవరైతే మనం సర్పంచ్ ఉండి ముందటి నుండి పని చేసినాం ఏంటిది, ఇప్పుడు ఊరు వాళ్ళు గెలిపించిన తర్వాత ఊరు వాళ్ళకి మనం ఈ సమస్యలు చెప్పుకోలేము. నాకు బిల్లు వస్తలేదు పోయి చేస్తలేనంటే నమ్ముతారా ముందట? ఇప్పుడు బాధ్యత ఒకటి ఇచ్చారు కనుక ఏమన్నా చేయండి, కంప్లీట్ చేయండి అన్న వరకే మాట్లాడకూడదు వాళ్ళు. ఇప్పుడు వానికి పోయి మనం నాకు బిల్స్ రాలేవు, ఆ బిల్స్ గురించి నేను ఆపుతున్నా ఈ పని అంటే పని చేయడానికి సాదా కానప్పుడు ఇంటికి నిలబడ్డాడు పోయి సర్పంచ్ అనేది వస్తుంది. అట్లా మనం అంటే తట్టుకోగలుగుతున్నాం కనుక నడుస్తుంది. కానీ చాలా మంది తట్టుకోలేక కొందరు ఉరులు వేసుకొని తాగడం జరిగింది, కొందరు చేలలో పోయి మంద తాగి తాగడం జరిగింది. కొన్ని ఊళ్ళలో సర్పంచ్ పెట్టుకునే పరిస్థితి ఉంటే సెక్రటరీలతో పెట్టించాం. అటువంటి జాగ్రత్త ఆ సెక్రటరీలు గిట్టంగా బంగారాలు అవి పెట్టి అప్పులు తెచ్చి చేసిన వాళ్ళు వాళ్ళ గిట్టంగా చచ్చిపోయారు. అది మన ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయిన గిట్టంగా దాని మీద ఎటువంటి పట్టింపులు పట్టించుకోలేదు. అది ఏమో ధర్నాలు చేసినంత సేపు 2 వీక్ పక్కకి వేసినాం అన్నట్టు కూర్చున్నంత సేపు ఉండాలి, దాని తర్వాత తీసి పడేస్తే మళ్ళీ ఎవరి దగ్గరికి పోయినా ఏ మంత్రులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. అయితే అప్పుడు ఉన్న కష్టాలు ఇప్పుడు గిట్టంగా క్లియర్ కాలేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో గిట్టంగా సీఎం గారు ఏమంటే ఈ గ్రామాలకి వెళ్ళి చిన్న స్థాయికి వెళ్ళి ఎదిగిండు కనుక ఆయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మేము గిట్ట వింటుంటాం. ఏమైనా అంటే నేను చిన్న కార్యకర్తగా ఉండి కింది స్థాయిలో మా అన్న కానిస్టేబుల్, మా నాయన కానిస్టేబుల్ అయితే వీళ్ళు ఈ బాధలు చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అయితే ఈ పరిస్థితి ఎట్లుంటది అనేది రేవంత్ రెడ్డి గారికి కంపల్సరీ తెలిసి ఉంటుంది. ఈ గ్రామాల మీద దృష్టి పెడతారని మాకు ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు గిట్టగా ఇటువంటి బ్యాలెన్స్ ఉన్న వర్కులు అయ్యి కొన్ని అడ్వాన్స్ చేసిన వర్కులు గిట్టంగా వేయలేక వాళ్ళకి పెట్టి సర్వేలు చేపించి ఎవరి గిట్టంగా డమ్మీ చేయడానికి లేదు సార్. ఇది అమ్మా నాకు ఇప్పుడు ఎట్లున్నదంటే ఒక వర్క్ నడుస్తున్నది అంటే వెంటనే స్పెషల్ ఆఫీసర్ ఒకడు, దానికి మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్, దానికి ఏఈ డీఈలు అందరు టోటల్ మీ పని ఏం నడిచింది, ఎంత క్వాలిటీ ఏంటి దాన్ని చెక్ చేసినాకనే ఎంత ఉన్నదో అంతవరకే పెడుతున్నారు. అప్పుడు ఏమంటున్నారు అంటే ఏడో వేస్తున్నట్ట అంటే ఏమో వేసినట్టు రాయండి అంటారు. ఇప్పుడు లేదా పరిస్థితులు గిట్ట. ఇంకోటి మీకు ఎంత రావాలని చెప్పలే. ఇప్పుడు మాకు రావాలంటే 1,20,00,000 దాకా ఉంటుంది అన్న రావాల్సింది. 1,20,00,000 రూపాయలు ఒక అంటే మీకు పక్కన సైడ్ బిజినెస్ ఏమో ఉంది దాంతో నెట్టుకొస్తున్నారా? అయితే మీరు కూడా అప్పులు తెచ్చి పెట్టి అయితే మనం వాస్తవానికి అప్పులు అయితే తెచ్చినాం అన్న. అప్పులు సైడ్ బిజినెస్ అంటే ఇక్కడ మీకు తెలిసి ఉండాలి. ఈ 3 ఏళ్ల నుంచి అయితే రియల్ ఎస్టేట్ మొత్తం దానిలో ఫస్ట్ 2 అయితే మనం చేసేది గిట్ట ఏంటిది, ఏదైనా ఇంత భూమి దొరుకుతున్నది అంటే చూసుకొని దానికి అమ్ముకొని బతకనికేనే. ఈ జమానకు మనం ఆ కోట్లు పెట్టి దందా చేసేటంత తెలియదు. కానీ ఆ ఉన్న దాంట్లోనే ఇంత ఊరికి పెట్టుకుంటా అడ్డలో చేసుకుంటా అనుకుంటూ పోయినాము. కొన్ని అప్పులు తెచ్చిన వాళ్ళు గిట్ట ఊక ఇంట్రెస్ట్లకు డబల్ కావడం మనకు ఒక సమాచారం. అట్లా ఈ మధ్యలో గిట్టంగా పవర్ వీక్ అని ఎలక్ట్రికల్ పనులు చేయించారు. ఎవరితోటి కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వాళ్ళకి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ పెట్టు 3 కోట్ల పనులు చేసినాక వాళ్ళకి ఎస్టిమేట్లు గిట్ట క్రియేట్ చేయలేదు. దాంట్లో నేను గిట్ట పోయినా ఫలానా జాగాలో పోయి అడిగినా సార్ ఈ పరిస్థితి ఇట్లా చేయించినాము. అరే నీ దగ్గర పెద్ద సంబాలు వేసానట. సంబాలకు దానికి ఏం సంబంధం, గణేష్లు తీసుకున్నారు, ర్యాలీ తీసుకున్నారు కనుక తగ్గుతాయని మనము ఊరు చేయాలనుకుంటే పని ఏదైనా పక్క పని చేయాలి. ఈ పక్క పనులు చేసిన దానికి ఎగ్జాంపుల్ పెట్టేసి వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోవడం సతాయించడం అనేది ఇప్పుడు గిట్ట కొన్ని ఎస్టిమేట్లే చేయలేరు అట్లా. అయితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్లో చేసిన పనులు గిట్ట ఇటువంటి గిట్ట ఉన్నాయి. లీడర్ అనేటోడు కింది స్థాయి లీడర్ ఎవరైతే కేసీఆర్ నమ్మాడో వాళ్ళ దగ్గర తంపల్ ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ వాళ్ళు చేసిన పనులకు మంది మొత్తం బలి, దాంట్లో సర్పంచ్లు మెయిన్ బలి. ఇప్పుడు మేము ఒక కాంట్రాక్టర్కి వచ్చి అప్పుడు ఎట్లుంటుండే అంటే మనం ఎలక్ట్రికల్ దిగటం ప్రాబ్లం ఉంటే ఆ గలీలో పోయినాం అనుకోండి,
సార్ ఇక్కడ 2 స్తంభాలు పడితే వైరు పడతాయి అంటే అప్పుడు ఫోన్లు చేసి ఒక కాంప్లీట్ రాసిండి అంటే రాసిస్తే తెచ్చేస్తుంటాయి. కానీ చేసిన బుక్ అయ్యాలి అది అక్కడనే ఇది ఇక్కడ మన దగ్గర. దాని తర్వాత ఏసుడు గిట్ట బంద్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే బిల్లులు రావడం లేదు అది లేదు కదా అన్నట్టు చాలా ప్రాబ్లమ్స్. అంటే ప్రజలకి ఇవి మీకు బిల్లు వచ్చిందా లేదా తెలియదు కదా. మేము ఈ పని చెప్పాము ఎందుకు చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది గ్రామాల్లో ఒక 4 లైన్స్ ఉన్నాయనుకో, 4 గల్లీలు ఉన్నప్పుడు ఒక గల్లీలో రోడ్ వేస్తారు, 3 గల్లీలు లేరు. అరే కావాలని ఆ గల్లీలో మాత్రం మాకేయలేదు అంటారు. వాస్తవం అట్లనే జరిగిందన్న. మేమేమనుకున్నాం అంటే మనకు అపోజిట్ ఉన్నాడు ఉందని అవతల ఉన్నా ఇతల ఉన్నా పని చేయాలి మనం. అందరికి మనకి చెప్పగలుగుతాం కదా అని ఏం చేసినాం ముందు బయట పనులు చేసుకుంటూ వచ్చి ఊర్లో చేయాలి. అరే అపోజిషన్ లో ఉండి ఊరికి అడుగుతుంటారు పోయి ఏంటికి నీదే పని చేద్దాం పోయి అనుకుంటే చేసుకుంటూ పోయినాం. అట్లా మన వాళ్ళే చేసినాం వాళ్ళే చేసుకుంటూ వచ్చిన తర్వాత ₹1,00,000 మనకు శాంక్షన్ ఇచ్చింది అంటే దాంట్లో 2-2.5 లక్షల పని చేపించుకుంటూ వచ్చినాం. సగంలో ఆ పనికే లేదు. ఇప్పుడు తెచ్చి పని సగంలో ఇడి చేస్తే మొరి ఇంటి ముందర తయారవుతుంది మనకి. ఆ చేయని పరిస్థితి తెచ్చి మొత్తం కొట్టుకుంటూ తీసుకురావాల్సి వచ్చింది. అసలు దాంట్లో సొంత వాళ్ళు గిటంగా ఇప్పుడు మన ఎంటున్నోళ్ళ గిటంగా ఏం అంటే బయట వాళ్ళు చేసినాం కానీ మా చేయలేవు అన్న కాడికి వచ్చింది. అయితే ప్రాబ్లమ్స్ ఏంటిది మనం నిధులు వచ్చిన తర్వాత చేస్తాం మన వాళ్ళకి సంజాయించుకుంటాం. కానీ ఇప్పుడు గిటంగా మన వాళ్ళకి మళ్ళీ మనం టైం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. చదివిన వాళ్ళు ఉన్నారు, నాయకులు ఇంకోటి మన ఎంట తిరిగి మనకు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం ఏంటిది అనేది తెలుసు. ఊరు మొత్తం చేసినప్పుడు ఈ గల్లీలు చేయకుండా ఊరుకుంటాడా అనేది ఒక నమ్మకం అయితే ఉంది. వాళ్ళ గిటంగా ఆలోచించి వాళ్ళ గిటంగా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఊరు ప్రజల గిటంగా కొన్ని కానీ ఉన్నాయి, అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ రిజర్వేషన్స్ ఏమొస్తే దేవుని దేవాల మళ్ళీ మీరు అందరూ ఆశీర్వాదిస్తే నిలబడతా చేస్తా మళ్ళీ ఊరికి డెవలప్ చేయడానికి పని చేస్తా. మనం సొంతంగా ఏదో మిగిలిపెట్టుకున్నాలని ఇప్పుడు దాకా పని చేయలేనండి. అయితే ఇంకోటి మామూలుగా ఏంటంటే సర్పంచులు కొంతమంది ఏంటంటే కేసీఆర్ గారు మంచి మంచి ఐడియాలు అయితే గ్రామ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి మంచి మంచి ఐడియాలు ఇచ్చారు అనేసి అంటారు. దానికి ఏమంటారు? అయితే ఐడియాలు మంచిగానే ఉండదు అన్న, కానీ ఫండ్ లేదు. అది ట్రాక్టర్ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఫండ్స్ లేవు. ట్రాక్టర్ మంచి ఐడియానే, వాస్తవానికి చెత్త చెదారం అనేది లేకుండా తీయడము. నేను స్టార్టింగ్ గెలవంగానే మాకు మొత్తం పని ఏం పెట్టిన అంటే పెంట కుప్పలు ఊర్లో ఉన్నాయి, ఆ గుంతలు మూసేయడము, మొత్తం లెవెల్ చేయడము, ఇసుంటి పనులు చేయించిన దాంట్లో గిట్టంగా నేను 11-12 లక్షల పని చేస్తే 3.5 లక్షలు బిల్ రాశాను. ఏం బిల్ అంటే మిగతా బిల్ మొత్తం ఏమన్నా అంటే లేవు బడ్జెట్ దాంట్లో ఏం చేయలేం భయ్. అంటే మీకు అప్పుగా అది ఉందా లేకపోతే మొత్తానికి క్లోజ్ అది అంటే అంతే ఇక. అయితే పెద్ద బాయి గుంతలు అసలు గుంతలు మూసి ఒక పార్క్ చేసినాం మేము. మీరు చూసాను కదా కింద పార్క్ ప్రకృతి వనం అవి చూసాను కదా. ప్రకృతి వనం అనేది పెద్ద గుంత, అది బాయి గుంత. ఎంత లేదన్నా కూడా 20-30 ఫీట్ల గుంత. అది ఈడికి వెళ్ళి 1/2 కిలోమీటర్ ఉంది, అది 1/2 ఎకర్ ఉంటుంది. అది 1/2 ఎకర్ మొత్తం మన్ను పోసి అది చేసి మనం లెవెల్ చేస్తే దానికి 3.5 లక్షలు రాశాను. ఓకే, అంటే మీకు ఆ విధంగా నష్టాలు కూడా అసలు నష్టాలు అనేవి ఏమంటే ఆఫీసర్ అనేటువంటి ఉండి చేపియడం వరకు పర్మిట్ అయ్యాడు. నష్టాలు అనేవి సర్పంచ్. అంటే ఇంకోటి కూడా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు రోజువారీ కూలీ 500 ఉంది అనుకో, గవర్నమెంట్ లెక్క 350-400 ఇస్తుంది. అవును, అది రకంగా ఇప్పుడు మీరు అడిగిన బరాబర్ అన్న. శ్మశాన వాటిగా పని నేర్పించాను మా తోటి. అయితే స్టీల్ రేట్ అప్పుడు ₹65 ఉంది, వీళ్ళు ఇచ్చింది ₹30 ఉంది. అదే అటువంటివి జరుగుతూ ఉంటాయి. ₹65కి ₹30కి దానికి దీనికి సగం తేడా ఉంది. మా దగ్గర అంతే పోయి చేయాలి కంపల్సరీ అంతవరకే. దానికి కలెక్టర్ ఇన్ఛార్జ్ అప్పుడు పోసమి బోసు కలెక్టర్ ఉండి లాస్ట్ నేను స్టార్ట్ చేయకపోతే ఆయన వచ్చి నేను లాస్ కాకుండా చూస్తారు అవి చేయన్నది చెప్పారు. దానికి ₹5 లక్షలు మనం 4.5 నుంచి ₹5 లక్షలు ఎక్స్ట్రా పెట్టి చేసినాం. మనం రూపాయి లేదు ఉన్నదానికి ఇంకింత 10 లక్షలు 9.5 లక్షలు దాంట్లో గిట్టాక మీకు 8 లక్షలు చిల్లరేమో రాసినాం. మళ్ళీ దాంట్లో గిట్ట కటింగ్ పెట్టింది ఏమో ఆ కటింగ్ ఈ కటింగ్ అని. మరి అలాంటప్పుడు ఈ సర్పంచ్ వ్యవస్థలో ఇంత మీకు నష్టం జరుగుతా అంటే మళ్ళీ మీకు ఒకసారి అవకాశం వచ్చింది, మళ్ళీ మైనారిటీ మళ్ళీ మీరు నిలబడతారా? అయితే ప్రజలు కూడా ఆశీర్వాదిస్తారు కానీ నిలబడతారా? మళ్ళీ ప్రజలు ఆశీర్వాదిస్తే నిలబడతారు కానీ ఊరికి చేయాలి అనేది కోరిక ఉంది కనుక మనం నష్టపోయినా ఆలోచిస్తలేము. ఓకే, మీరు ఎంతసేపు ఒకవేళ మీకు మంచి ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయాలి, మళ్ళీ నిలబడదాం, ప్రజల ఆశీర్వాదం నిలబడ్డారు, గెలిపించారు, కానీ ఫ్యామిలీకి మోసం చేస్తున్నట్టు. అయితే ఇప్పుడు ఒక అదృష్టం అదే చూడన్నా. ఇప్పుడు దాకా నేను చెప్పలేను, నా భార్య టీచర్. అయితే మనకు ముఖ్యంగా ఏంటిదంటే ఇప్పుడు మా ఇంట్లో టీచర్ ఉంది కనుక వాస్తవానికి నేను ఇన్ని రోజులు నడిపించగలిగి. వాస్తవం మీరు చెప్పినట్టు చేసినట్టే నేను ఎప్పుడు క్లోజ్ అయిపోయేది. వాస్తవానికి మనం బయట తిరుగుడిన కష్టం ఉంటుండే, ఈ బట్టలు వేసి వేరే బట్టలు వేయాలి. అయితే ఆడుతుండే పరిస్థితి రాలేదు. దేవుని దేవాల మంచిగా ఉన్నాం కనుక మా భార్య టీచర్ కనుక మనకు ఏ దాంట్లో ఉన్నాయి గిటంగా. ఇప్పుడు మనం నష్టపోతున్నాం అని తెలిసినా ఏదన్నా లోన్ వాస్తవానికి లోన్లు గిటంగా పెట్టి చేసిన ఇక్కడ
అయితే మనం ఒక పని చేస్తున్నాం, దానికి లోను ఏదైనా అవసరం అనుకుంటే అది తెచ్చి పెట్టడం, మనం డెవలప్ చేయాలి. ఊరంతా వరకు అయితే మోసం ముందటలో చేయొద్దు అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించవచ్చు, పేరు సంపాదించడం అనేది కష్టం కదా అనేది నాకు ఇంకోటి అదృష్టంగా మనకు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కనుక మా భార్య గిట్ట మంచిగా మనకు అది చేసింది కనుక. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఏంటిది అమ్మ నాన్న ఆశీర్వాదం పక్క ఉండాలంటారు ఎవరున్నా గిట్ట. అమ్మ నాన్న లేనిది జీవితంలో ముందట పడలేం, వాళ్ళ దగ్గర ఉన్నది. అయితే వాళ్ళ ఆశీర్వాదం అంటే మనం మంచిగా దేవుని దయ వల్ల మంచిగా సహకరించింది. ఇప్పుడు నేను వాస్తవం మీరు చెప్పినట్ల నేను మా భార్య అది ఏదైతే ఉందో మీరు చెప్పినట్లు ఈ స్టార్టింగ్లో నేను ఆ గుంతలు ఏదైతే కూర్చున్నాను అప్పుడు 11 లక్షలు నేను బంగారం పెట్టి తెచ్చిన. అంటే ఇప్పుడు మీరు ప్రజలకు న్యాయం చేస్తారు, సొంత అయితే దాంట్లో నష్టపోయినా నాకు ఏమనిపించింది అంటే అరే మనం ఒక పని అయితే చేయించినాం, ఊరికి ఇది చేసినాం, ఈ మురికి అనేది జరిపినాం ఇడికెళ్ళి. సరే ఇప్పుడు ₹1,00,00,000 పైన మీరు అప్పోయారు, మరి ఇంట్లో మీకు ఏమి ఇబ్బందులు లేవా? అంటే చిన్నగా ఎట్లా అంటే ఏమో ఎందుకు ఇంత చేయాల్సిన పని ₹1,00,00,000 అంటే మామూలు విషయం కాదు. హ్యాపీగా పిల్లల్ని ఒక లగ్జరీ లైఫ్ బతికించవచ్చు. అయితే వాస్తవం మీరు చెప్పినట్లయితే వాళ్ళకి మనకు అర్థం చేసుకునే వాళ్ళు ఇంతకు ముందే చెప్పినాం, మనకు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కనుక లైఫ్ అనేది సాఫీగా జారిపోతుంది. లేకపోతే వాస్తవానికి మీరు చెప్పినట్లు ఇప్పుడు నేనంటే నా దగ్గర మా భార్య అది కనుక మనకు ప్రాబ్లం లేదు. కొన్ని జాగ్రత్తల పైసలు పెట్టిన వాళ్ళు నాతోటి మాట్లాడిన సర్పంచ్లే ఉన్నారు చాలా మంది నాయకులు మన గోర్మాటి వాళ్ళు ధారుడు సైడ్ వాళ్ళు. నేను ఏదైనా మీటింగ్ లో మేము నిలబడితే వాళ్ళు కుల్ల చెప్తుండ్రి, అన్న మేము అడిగే పరిస్థితి ఉండదు, ఈ కొడుకులు అడ్డమే చెప్తారు, నువ్వు మాట్లాడని మనకు చెప్తుండ్రి. వాళ్ళ సమస్యలకి నాకు ఊర్లో పేర్లతో సరి చెప్తే వాళ్ళు అదే సేమ్ చెప్తుంటే నేను అన్న ఇవి సమస్యలు ఉన్నాయి, ఈ సర్పంచ్ పరిస్థితి ఏంటి, ఇది ఏం చేస్తావు, వీళ్ళది ఇట్లున్నది అని మాట్లాడుతున్నాం. మేము అడిగేవాళ్ళం. దాని తర్వాత 6 నెలల తర్వాత అంబేద్కర్ భవన్ లో మీటింగ్లు పెట్టి బంద్ చేసింది. ఇక ఇది ఉల్టా అవుతుంది మాకు, వీళ్ళు ఉన్న సమస్యల మీద కొట్లాడు చేసి ఇది లేని సమస్యలు సృష్టిస్తున్నారు మీరు అని నాతోటి కొట్లాడుతున్నారు వీళ్ళని పని చేసిండు. అయితే వాస్తవానికి మనకేంటిదంటే నాకు ఊరికి ఉన్నంత వరకు నాకు చిన్నప్పటి నుంచి ఒక షోక్ ఏంటిదంటే అరే మనం రాజకీయం చేయాలి, ఏదో చేయాలి అనేది మీకు ఒక ఇంట్రెస్ట్, పొలిటికల్ లీడర్ గా. అయితే మా దగ్గర తాతలు గీతలు ఎవరు పొలిటికల్ లీడర్లు కాదు. మా నాయన జాబర్ ఉండే తెలుగు డిపార్ట్మెంట్, కానీ పొలిటికల్ చేస్తుంటే బయటికి వెళ్ళి ఇక దాంట్లో మనకు దేవుడు అనుగ్రహించిండు. దాంట్లో మీరు అనుకున్న దీని టార్గెట్ లో మీరు దాంట్లో మనకు మల్లన్న అని పెద్ద మనిషి ఉంటాడు అన్నమాట. ఆయన మల్లన్న అయితే నేను ఆయన యాదన్న వీళ్ళంతా ఒక 25 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తాం ఎమ్మెల్యే సభ. ఆయన ఎంపీపీ ఉన్నప్పటి నుంచి గిట్ట ఎంటనే ఉన్నాము, ఇప్పుడు గిట్ట దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాం. అంతా ఇదిగా ఒక్కరికి లేకపోతే ఒకరు అర్థం చేసుకొని నడిచే పరిస్థితులు ఉండి దేవుని దయ వల్ల ఈ రోజు వరకు అయితే మంచిగానే నడుస్తుంది. మీకు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఏం సపోర్ట్ చేశారు మీకు వచ్చిన? ఇప్పుడు ఎమ్మెల్యే సభ మనకు ఒక 30 లక్షలు ఫండ్ ఇచ్చి ఉండే, ఎంపీ సభ 50 lakhs ఇచ్చిండు, ఎన్ఆర్జీఎస్ మళ్ళీ మధ్యలో యాదన్న ఒక 30 లక్షలు, ఎమ్మెల్యే సభ మళ్ళీ ఒక 30 లక్షలు, 60 లక్షలు. అవి ఈ 5 ఏళ్లలో వాళ్ళ దగ్గర నుండి మీ గ్రామానికి ఎంతవరకు ఫండింగ్ తీసుకొని, అంటే జనరల్గా మీకు కూడా మీ ఎంతో కొంత మనకు కూడా ఉపశమనం లభించింది? అయితే ఒక 2.5 కోట్ల మీద అయితే పనులు చేయించినాం మనం. 2.5 కోట్ల ఫండ్ మనం ఎన్ఆర్జీఎస్ ఇది కలిపి వచ్చినాయి. స్టేట్ సెంట్రల్ అంతా కలిపి 2.5 కోట్ల వరకు వచ్చింది. ఇంకా ఈ 30% వరకు పూర్తి చేయాలంటే ఇంకెంతవరకు ఖర్చు అవ్వచ్చు? ఇప్పుడు 30% అంటే గిట్టంగా మనకు 15-20 ఏళ్ళ నుంచి చేస్తే ఇంతవరకు అయింది. ఇప్పుడు ఎంత లేదన్నా ఒక 3 కోట్లు ఉంటే 30% కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా టెక్నాలజీ పరంగా మీ గ్రామానికి ఏమన్నా తీసుకొచ్చారా? అంటే సోలార్ లైట్స్. అయితే ఇప్పుడు సోలార్ లైట్స్ మధ్యలో వేసి ఉంటాయి అది ప్రాబ్లమ్స్ వచ్చి స్టార్ట్ అయినాయి. మీటర్ దానికి సెట్టింగ్ అవుట్ కావడం అది నడిచింది. అది ఇడిచేసి మనం ఇక డైరెక్ట్ ఎన్సీబీలు పెట్టేసి ఆన్ ఆఫ్ సిస్టమ్ పెట్టేసి ఊర్లో ఏదన్నా పండుగలు అవి వచ్చినాయంటే ముందే ఏమైనా పోయినా ఉంటే చేంజ్ చేసి పడేస్తాం. లేదు నార్మల్గా నడుస్తున్నాయంటే నడిపిస్తుంటాం ఇక దానికి. సరే, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు గతంలో? టీఆర్ఎస్ చేసినాం మనం. మరి టీఆర్ఎస్ ఆయన మీకు ఇప్పుడు అదే చేసాడు కదా? టీఆర్ఎస్ ఆయన చేసింది దెబ్బకి ఇప్పుడు దాకా కూలుకోలేదు. మనం మొన్న ఎలక్షన్లకి మొత్తం వాళ్ళు చేస్తున్నది వాళ్ళ గొడవలు పెట్టలేక. ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏమంటారు? ఏం లేదు, అడ్డమైన స్కీమ్లు పెట్టడం, సర్పంచ్లకు టార్చర్ పెట్టినట్ల స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళ మీద పెట్టి వాళ్ళతో పనులు చేపించడం వరకే, కానీ ఎటువంటి పైసలు పెట్టకపోవడం. ₹1,00,00,000 పని అయితే 10 లక్షలు 20 లక్షలు వాళ్ళకి ఫండ్ పెట్టేసి పెట్టినాం, పొండ్రపోయి సుడిపోండ్రపోయి అంటే ఇక వాళ్ళకి నాకు లాస్ట్కి ఎలక్షన్ వస్తే సుడిపోండ్రపోయి అన్న కలిగి తెచ్చారు అంతవరకు. ఓకే, అంటే గ్రామ స్థాయిలో పట్టించుకోలేదు కాబట్టి ఓడిపోయాడు పక్క. అంటే అదేనా కొంతమంది ఆయనకి అహం అంటారు. అహం అంటే కొద్దిగా అహం అనేది పబ్లిక్ లో వాస్తవానికి అహం ఉండే. ఎట్లా అంటే ఇప్పుడు ఈయన దగ్గరికి కలవనికి పోవాలంటే 3 గంటల టైం పడుతుంది.
పక్క కూర్చొని ఉన్న హోల్డ్ అంటే ఒక సామాన్యుడికా సర్పంచ్కా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఓకే మనం వాళ్ళ ఇంట పోయి చూసింది కదన్న. ఓకే వాళ్ళ అసలు 2-3 గంటలు కూర్చుంటే మనకి ఇంకేడా టైం ఇస్తారు వాళ్ళు. కానీ అయితే అది గిట్టంగా చాలా దెబ్బ పడదు అన్న. ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు 4 పోతారు లీడర్లు. ఎమ్మెల్యే ప్రచారం చేసే అవసరం లేదు దాన్ని. ఆయన ఎంట పోతే 4 గంటలు కూర్చున్నప్పుడు భయం వీళ్ళు వచ్చి చెప్తున్నారు బయట, ఎమ్మెల్యే ఎంట పోతే 4 గంటల మీ ఇన్స్టా రాస్తుంటే 6 గంటలు కూర్చుంటారు, నీవేం 4 గంటలకు చెప్తున్నావు. అయితే వాళ్ళు టైం ఇచ్చినప్పుడే మనం పోవాలనుకోవడం వాస్తవానికి విధంగా కేసీఆర్ తెలంగాణ గాంధీ అంటారు. ఎందుకంటే వాస్తవం ఆ టైంలో ఎవరికైనా అంత పోరాడకుండే, కానీ ఆ మంచి పేరే పోరాడిన దానికి తప్పులేదు, కానీ తర్వాత చేసిన దానికి హకారం అనేది పనికొచ్చింది. అంటే ఉద్యమంలో కూడా ఒక మామూలు బేసిక్గా ఏంటంటే రాను రాను ప్రజల్లో ఈ టెక్నాలజీ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్లనే ఉద్యమంలో ఆ టైంలో ఎవరు చేసినా వచ్చేసేది. ఆ ఉద్యమంలో మేము కూడా తిరిగినామా, మేము పోయినాం రైల్వే ట్రాక్ లాగా బంధువు పెట్టి అది పెట్టి కేసులు అయినాయి మా మీద తిరిగినాం. కానీ ఇప్పుడు ఆ సొంతకి ఎవరిని పరిచయం అది లేదు. ఎన్ని కేసులు ఉన్నాయా? అప్పుడు నాకు రెండు కేసులు ఉన్నాయన్న, 2 గిట్ట ఫైనల్ కట్టి క్లోజ్ చేసుకున్నాం. లాస్ట్ తప్పు మాదే అన్న కాడికి తెచ్చుకున్నాం. ఏంటంటే పుల్మామిడి గేట్ కాడ పోయి ఇక్కడ మన కిడిగితల రైల్వే స్టేషన్ లో వికారాబాద్ రైల్వే స్టేషన్ లో సియాన్ అంతా ట్రైన్ ఆపించిన ఉంటుంది అప్పుడు. అయితే ఇవన్నీ శుభ గిటంగా తిరుగుతాడు కదా, శుభ ఉన్నప్పుడు గిటంగా వాళ్ళ నాయన ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్కి వాళ్ళ పెద్దనే తెచ్చిండు బసవరాజ్. ఆయన టీఆర్ఎస్ పార్టీ తెచ్చినప్పుడు మెంబర్షిప్ తీసుకున్నాను నేను. ఫస్ట్ మెంబర్షిప్ నేను, కారంపొడి వెంకట్, వీళ్ళు అయితే కొందరు యంగ్ పిల్లలు మొత్తం దాంట్లో అప్పుడు రామగూడెం సత్తి వీళ్ళంతా కలిసి. అయితే ఆ సొంటానికి ఇప్పుడు ఏం పరిచయం లేదు. ఆ పాత లీడర్ అనేటువంటి కష్టపడు నేను కౌన్సిలర్కి నిలబడ్డా, ఓడినా. టీఆర్ఎస్ కొత్తగా పెట్టిన ప్లేయర్లో నేను కౌన్సిలర్కి నిలబడి ఓడిపోయినా. సత్యం శెట్టి అని ఉండే, ఆయన మీద నిలబడ్డా, ఓడినా. కానీ ఆ సొంటి లీడర్లని ఈరోజు ఎవరు గుర్తుపట్టడం పరిస్థితి ఇవ్వడం లేకుండే. టీఆర్ఎస్ వచ్చినా పాతలకు మేము మస్తు విలువ ఇస్తాం పోయి మస్తు చేస్తాం అన్నారు, ఎవరిని పట్టించుకున్నందుకే పరిస్థితికి అడుకొచ్చింది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడుకైతే ఇప్పుడే ఎక్కువ రోజులు కాలేదు, కానీ అయితే ఇప్పుడు మనం ఒకటి ఆశిస్తున్నాము, ఆ కేసీఆర్ గవర్నమెంట్ లాగా అయితే చేయకుండా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇప్పుడు ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన క్యాండిడేట్ కనుక ఎవరు బాధలు ఏంటిది అనేది తెలిసి అని చెప్పి మొన్న గిట్టంగా మాట్లాడుకుంటా సర్పంచ్లకు బాధలు లేకుండా చేస్తా పోయి అన్నారు. అయితే ఏదైతే పాత బిల్లులు ఉన్నాయో కొన్ని వర్కులు కొన్ని ఆఫీసర్లు ఉండి చేపించిన వర్కులు ఉన్నాయి, అటువంటి వాటికి బడ్జెట్లు పెట్టి ఆ పనులకు అనేది మీరు గిట్టంగా సహకరించి ఆ బడ్జెట్ పెడితే ఆ క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఎస్టిమేట్లు చేయకుండా పెట్టిన ఆఫీసర్లు చేపించారు కానీ ఎవరు చెప్తలేడు అన్నట్టున్నాయి. అటువంటి గిట్టంగా మీరు చేపిస్తే గిట్టంగా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు సర్పంచ్లు అందరూ. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈసారి దగ్గర 12 తెలంగాణలో సర్పంచులు 12,700 చిల్లర ఉన్నారు నాకు తెలిసి. ఇంతమందికి ఎంత దరిద్రం, ఒక్కొక్కరు 30 నుండి ₹1,00,00,000 మధ్యలో. అంటే సడన్గా మీ అందరికి ఫండ్ రిలీజ్ చేయాలన్నా ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నదని చెప్తా ఉన్నాడు కాబట్టి అది కొంత అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ మీ అందరికి కూడా మంచి జరగాలి, అందరూ కూడా ఇది చేయాలని కోరుకుందాం. ఓవరాల్గా మీ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ మీకే వచ్చి ఇంకా గ్రామ స్థాయిలో నుండి ఇప్పుడు సర్పంచి తర్వాత ఎమ్మెల్యే అట్లా మీరు దినదినాభివృద్ధి చెందాలనేసి కూడా మా ఛానల్ తరపున నేను కూడా కోరుకుందాం. ఇది మన మహమ్మద్ రఫియాన్ గారితో ఈరోజు గ్రామ ముచ్చట్లు. కాబట్టి నిజంగా మీరు చూస్తున్నారు కదా గ్రామ సర్పంచుల యొక్క బాధని, ఈ వైట్ షర్ట్ వెనుకున్న కష్టాలని వాళ్ళ మాటలోనే విన్నాం కదా. మరో గ్రామ సర్పంచ్తో మళ్ళీ మనం కలుద్దాం. నమస్తే.